ప్రభు చూడండి, సిలువ మీద ఉన్నప్పుడు కూడా తన పేరెంట్స్ కోసం ఆలోచిస్తున్నాడంటే, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఆలోచించకపోతే నేను అడుగుతున్నాను, అసలు నీకు లవ్ ఉందా, భక్తి ఉందా, విశ్వాసం ఉందా, ప్రేమ ఉందా? వాళ్ళంత బాధపడుతున్నప్పుడు కనీసం వాళ్ళని పలకరించాలనిపించట్లేదా? ఆ బైబిల్ చెప్తుంది కదా, ఆ నిర్గమకాండం 20:12 వచనంలో, ఇదిగో తల్లిదండ్రులను సన్మానించుడి. ప్రభువే ప్రాణాలు పోతున్న టైంలో తన తల్లి నెక్స్ట్ భవిష్యత్తు ఏంటని తనకి ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడంటే, ఇది పేరెంట్స్ని ఇలా చూడాలని మనం ప్రభు మనకు నేర్పిస్తున్నాడు కదా. చాలామంది అడుగుతున్నాను, ఉద్యోగాలనే ఉండిపోకండి, పేరెంట్స్ని కూడా పట్టించుకోండి. సంపాదన ఉండిపోకండి, పేరెంట్స్ని కూడా పట్టించుకోండి. నీ కుటుంబం అనే తిరక్కో, పేరెంట్స్ని కూడా పట్టించుకో. కుటుంబాన్ని చూడు, కుటుంబాన్ని పోషించు. ఎందుకంటే నువ్వు ఎన్నో విషయాల్లో నువ్వు అశుద్ధమైన పనులు చేస్తే ఎత్తుకుందామే. నువ్వు పక్కన పడుకున్నప్పుడు నువ్వు టాయిలెట్ పోసినా సిరాకు పడలేదు. ఆవిడకి వయసు అయిపోయింది, నేను ఎంతో ఆదరించింది, రమ్ము పాలు ఇచ్చింది, రక్తాన్ని తన కరిగించింది, రెక్కల కష్టం మీద మోసింది. దీన్ని చేసిన ఆమెను వృద్ధాప్య మంది వదిలేస్తే పుణ్యం అనుకుంటున్నావా? కోడలకు చెప్తున్నాను, కొడుకులకు చెప్తున్నాను, వినండి. పుణ్యం అనుకుంటున్నారా? జాగ్రత్త, వాళ్ళని వదిలేయకండి. ఎందుకంటే నిన్ను ఎవరైనా సుప్రీంకోర్టు అడుగుతుంది లేదో నాకు తెలియదు కానీ, ఎరా మీ పేరెంట్స్ చూస్తున్నావు లేదని సుప్రీంకోర్టు నిన్ను అడుగుతుంది లేదో నాకు తెలియదు కానీ, చెప్పండి, సుప్రీం అడుగుతాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుతాడు. ఇడ్రా మీ అమ్మని కనీసం వృద్ధాప్యలో కూడా పట్టించుకోవట్లేదంట, ఎరా జేమ్స్ నిన్నే అని అడగడం అనుకుంటున్నారా? ఖచ్చితంగా అడుగుతాడు, ఖచ్చితంగా చూస్తారు. కనీసం వాళ్ళ అవసరాలు కూడా మీరు తీర్చలేకపోతున్నారంటే ఏంటని ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకంటే మన ప్రభు తన అవసరాన్ని తీరుస్తున్నాడు. మా అమ్మకి రేపు నుంచి ఒక ఇల్లు ఉండాలి, మా అమ్మకు ఒక రోజు ఒక కొడుకు ఉండాలి, నేను వెళ్ళిపోయిన తర్వాత దుఃఖాన్ని పంచుకునే ఒక తోడు ఉండాలి, కొడుకు లాంటి ఒక తోడు ఉండాలని సన్మానిస్తున్నాడు. చూడండి, తన తల్లి పట్ల విధేయత చూపిస్తున్నాడు.